హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు ఇప్పుడు ఇండియానే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయిపోయింది. సో ఆయన దగ్గర నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుందని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాట్ ఇన్ ఆల్ ఇండియన్స్, సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ప్రపంచానికి ఆయన ఒక కొత్త వర్షన్ని చూపించారనమాట. సో RRR సినిమా తర్వాత ఆయన ఆస్కార్ లెవెల్ వచ్చిన తర్వాత డైరెక్టర్స్లో మనం ఇప్పటివరకు గొప్పగా చెప్పుకునేటటువంటి అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడాను రాజమౌళి గారి గురించి పొగడటం జరిగింది. సో ఈ క్రమంలో రాజమౌళి గారు ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్. సో ఈ క్రమంలో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో SSMB 29th ఫిల్మ్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సుమారు ఒక 2-3 ఇయర్స్ పైన ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో ఆ క్రమంలో రీసెంట్ గా ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో చేతిలో పాస్పోర్ట్ పట్టుకొని ఎదురుగా ఉన్నటువంటి సింహానికి సంఖ్యలు వేశారనమాట. అంటే లైక్ జైల్లో పెట్టారు. సో ఇక్కడ చెప్పాలనుకున్న ఇన్నర్ మీనింగ్ ఏంటనేది ఈ పాటికి అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో పాస్పోర్ట్ మహేష్ బాబు గారిది ఆయన చేతిలో పట్టుకున్నారు అండ్ అలానే సింహాన్ని బంధించేశారనమాట. సింహం ఎవరో కాదు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఓవరాల్ గా రాజమౌళి గారితో సినిమా అనేది ఎలా ఉంటుందో బిఫోర్ మనకి తెలియపోవచ్చు, కానీ RRR యొక్క ఆ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ అండ్ రామ్ చరణ్ ఇచ్చినటువంటి ఒక హింట్స్ తోనే మనకు అర్థమైపోతుంది. సో ఆయన తీసుకున్నటువంటి టేక్స్ కానివ్వండి, అనుకున్నటువంటి పర్ఫెక్షన్ కానివ్వండి, సో ఆయన చాలా డెడికేషన్ తో ఉంటారు ఒక సినిమా తీసేటప్పుడు అని. సో అందువల్ల సినిమాస్ కి అంత టైం పడుతుంది. సో ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మొత్తం మీద 3 ఏళ్లు బంధించేశారు. సో రీసెంట్ గానే సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో ఈ కథ ఏంటంటే లైక్ అమెజాన్ అడవులకు సంబంధించినటువంటి ఒక అడ్వెంచరస్ మూవీగా మనం ముందర తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కథకు సంబంధించి విజేంద్ర ప్రసాద్ గారు చాలా హింట్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇప్పటికే సినిమాకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఆ షూటింగ్ స్పాట్స్ ఏవైతే ఉన్నారో సో వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నారనమాట. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే RRR సినిమాలో మనకు కొన్ని యానిమల్స్ చూపించారు. అంటే టైగర్ కావచ్చు, ఎలుగుబంటి, పులి, సో సంథింగ్ ఫారెస్ట్ లో ఉండేటటువంటి ఆల్ యానిమల్స్ ని మాక్సిమం కవర్ చేశారు. బట్ ఈ సినిమాలో ఏకంగా అమెజాన్ అడవులు చూపించబోతున్నారు కాబట్టి మరికొన్ని యానిమల్స్ ఇంకొంచెం ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట. సో దాంతోపాటు ప్రెసిడెంట్ రాజమౌళి గారు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని కింద మహేష్ బాబు గారు కూడా ఒక వైల్డ్ ట్వీట్ అయితే చేశారనమాట. సో ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. సో ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్ను అన్న డైలాగ్ ఏదైతే ఉందో పోకిరి సినిమాలోది, సో లైక్ అదే డైలాగ్ ఆయన కామెంట్ లో పెట్టారనమాట. అంటే లైక్ నేను నిన్ను బంధించానని రాజమౌళి గారు చెప్పినటువంటి మాటకి రివర్స్ కౌంటర్ లో నేనే కమిట్ అయిపోయాను, మీరేంటి బంధించేది అన్న విధంగా అయితే అనిపించింది. ఇక దాంతోపాటు సినిమాలో ప్రియాంక చోప్రా గారు ఉన్నారా లేదా అని డౌట్స్ ఉన్నాయి. సో రీసెంట్ గా ఆ విషయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ అంటే మొత్తం మీద షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పి ప్రియాంక చోప్రా గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు ఈ రాజమౌళి గారి వీడియో కింద. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సినిమా మీద ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. బట్ సినిమా ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ టైటిల్ గా SSMB 29 అనేటటువంటి వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. బట్ ఓవర్ గా చూసుకున్నట్లయితే కొంతమంది చెప్పేటటువంటి విషయం సినిమాకి గరుడ అనేటటువంటి టైటిల్ ని అనుకుంటున్నారంట. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే గోల్డ్ అని వచ్చింది, ఈగల్ సంథింగ్ అని వచ్చింది. లైక్ ఎందుకంటే ఆ వింగ్స్ గోల్డెన్ వింగ్స్ తో గ్రద్దకున్న ఈగల్కు ఉన్నటువంటి వింగ్స్ తో కొంచెం పోస్టులు పెట్టారు ఇంత ముందు. సో అందువల్ల గోల్డ్ అని కొంతమంది అనుకున్నారు. సో ప్రెసెంట్ నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే గరుడ అనే టైటిల్ ని అనుకుంటున్నారంట. మేబీ చూడాలి. మేము అమెజాన్ అడవులు కాబట్టి గరుడ అంటే లైక్ లిటరలీ అది కూడా గ్రద్దే కాబట్టి సో ఆ అడవిలో చాలా కాన్సన్ట్రేషన్ గా చూడగలిగేది గ్రద్ద మాత్రమే. సో అందువల్ల మేబీ టైటిల్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ రాజమౌళి గారు అక్కడ ఉండేది. సో ఆఫ్టర్ RRR తర్వాత ఆయన కూడా కొన్ని స్టాండర్డ్స్ మార్చేశారు. సో ఎలా తీయబోతున్నారో మనకు తెలియాలంటే మరి కొన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఎలాంటి అప్డేట్ మీకు వెంటనే తెలియాలన్నా సాస్ టీవీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.